శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 6వ రోజు గురువుగారితో మన సంబంధం. ఇంతవరకు మనం విన్న విషయాలను పునరాలోచన చేసుకున్నట్లయితే మనం ఒక పద్ధతి ప్రకారం ఆంజనేయ స్వామిని పూజిస్తున్నాము. ఆ శివుని అంశ అయిన ఆంజనేయ స్వామికి ఇల్లు వాకిలి లేవు, అంటే అన్ని ఇళ్ళు ఆయనవే. ఆయన బ్రహ్మచారి. మనమంతా గడుసు బిచ్చగాళ్ళం. లక్షలో మోక్షం పట్టేయడానికి సిద్ధమవుతూ ఉంటాం. ఈ లక్షలు కోట్లు భగవంతుడు ప్రసాదం అని తెలుసుకోక 1,00,000లో మోక్షం సంపాదిద్దామని గడుస్తనంతో ప్రవర్తిస్తూ ఉంటాము. వీటికి అడ్డుకట్ట గురువుగారు వేసి ధనానికి ఎట్టి సంబంధము లేకుండా మీరు మీ మనసు అనే భక్తి పుష్పాన్ని ఒక్కటి సమర్పించండి సంపూర్ణమైన విశ్వాసంతో, అది చాలు మోక్షానికి అని మనకి తెలియచేసేటట్టు చేస్తూ ఉంటారు. తర్వాత మనం గురువుగారి కానుకల గురించి చర్చించాము. ఆయన అనుగ్రహంతో మనకి ప్రసాదించిన అపురూపమైన కానుకలు దఫాలుగా అందజేస్తూ ఉంటారు. ఇవి సహస్రం యొక్క రోజు మనందరికీ కంకణధారణ చేసి ఆశీర్వదిస్తూ భక్తితో పూజ చేయమని గాసిప్పులు, కబుర్లు, ఫోను ఇవన్నీ కట్టేయమని పదే చెప్తుంటారు. సహస్రం పూర్తయిన తర్వాత మనకు ఆయా రోజుల్లో ఆంజనేయ స్వామిని అలంకరించి పూజించి మనం తరించేటట్లు చేసిన మల్లెల మాలలు కానీ దండలుగా కట్టి శ్రమతో అన్ని పీఠాధిపతులకి మన పీఠం మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం పీఠాధిపతులం, మనకి అందజేస్తారు. అలాగే 2వ రోజు అర్కమాలతో పూజించి ఆ అర్కమాలని దండల కింద కట్టి మనకు అందజేస్తారు. అలాగే 3వ రోజు తామలపాకులతో పూజ చేసి ఆ తామలపాకులను ప్రసాదంగా మనకు అందజేస్తారు. 4వ రోజు నిమ్మకాయలతో పూజ చేసి ఆ నిమ్మకాయలని ఒక్కొక్కటి మనకు అందజేసి ఇంట్లో నరదృష్టి అది తగలకుండా గుమ్మానికి లోపల కట్టమని ఆదేశిస్తారు. అలాగే 5వ రోజు వడమాలతో ఆంజనేయ స్వామిని అర్చించిన ఆ వడమాలని ఒక్కొక్క వడ ఒక్కొక్క పీఠాధిపతులకి అందజేస్తూ ఉంటారు. ఇలాగే హోమపూరిత సుందరకాండ సర్గలు హోమంలో ప్రేరించిన పిదట ఆ చివరిలో వచ్చే విభూతిని చిన్న పొట్లాలుగా కట్టి పీఠాధిపతులకి, అంటే మనకి అందజేస్తారు. అలాగే ఆయన గురువుగారు స్వయంగా ప్రతి పీఠం దగ్గరికి వచ్చి మనకు శటకోపంతో ఆశీర్వదించి మనని అనుగ్రహిస్తూ ఉంటారు. తర్వాత తీర్థం
మనకి ప్రసాదిస్తారు. వడపప్పు, పానకాలు అందరికీ చిన్న చిన్న కప్పుల్లో అందరికీ విడిగా అందజేస్తూ ఉంటారు. అరటి పళ్ళతో పూజ చేసిన ఆంజనేయ స్వామిని ఆ పూజ చేసిన అరటిపళ్ళు ప్రసాదంగా మనకి అందజేస్తుంటారు. ఇది కాక సీతారామ కళ్యాణంలో జరిగే తలంబ్రాలను చిన్న చిన్న ప్యాకెట్లుగా కట్టి మనకు అందజేస్తుంటారు. ఇవి ఆయన ఇచ్చిన మనకు ప్రసాదించిన కానుకలు. భక్తులు కొంతమంది వారి వారి ఇష్టానుసారము, శక్తి అనుసారము కొన్ని పుస్తకాలను ప్రింట్ చేసి అవి అష్టోత్తరాలు, సహస్రాలు, ఏవైనా దేవతా సంకీర్తనలు అవి ప్రింట్ చేసి గురువు గారికి సమర్పిస్తే అవి కూడా ఉచితంగా అందరికీ అందజేస్తారు. కొంతమంది ఆంజనేయ స్వామి ప్రతిమలు తయారు చేయించి గురువు గారికి సమర్పిస్తే అవి కూడా మనందరికీ ప్రసాదిస్తారు. ఈ అపురూప కానుకలన్నీ మనం జీవితకాలం పదిలంగా దాచుకునే మధుర స్మృతులు. ఇవన్నీ అయిన తర్వాత యాజమాన్యం అందరికీ భోజన కార్యక్రమాలు సమకూరుస్తుంది. శ్రీరామచంద్రులు విగ్రహాలు యాజమాన్యం సేవ చేసుకున్నంత ఫలితం పూర్ణంగా దక్కుతుంది. సంవత్సరానికి వచ్చే శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం మహోత్సవం బుక్ చేసుకున్న వాళ్ళ ఇంట్లో అద్భుతంగా జరుగుతుంది. నేనైతే వినలేదు, మీరు విన్నారేమో తెలీదు. మనం అనుకుంటాం కదా, సీతారాం కళ్యాణం చేయించాము మా ఇంట్లోనని. ఎవరైనా సీతారాం కళ్యాణం చేశాము అని అంటారా? చేయించామంటారు. అంటే కర్త ఈవెన్ అయోధ్యలోనైనా భద్రాచలంలోనైనా సీతారామ కళ్యాణం ఆచరించేవాళ్ళు ఆ పూజారే ఉంటారు. తర్వాత ఈ కళ్యాణాన్ని దేనికి ఆచరిస్తారు? ఉత్సవ విగ్రహాలకి ఆచరిస్తారు. మూల విరాట్ యొక్క శక్తిని ఆవాహన చేసి ఉత్సవ విగ్రహాలను కూడా మూల విరాట్లుగా భావింపజేసి ఆచరిస్తారు. గురువుగారితో అటువంటి పని లేదు. గురువుగారితో మనం కళ్యాణం తిలకిస్తున్నాము అంటే మనం కళ్యాణం తిలకించట్లేదు, కళ్యాణం ఆచరిస్తున్నాము. వేరే బ్రాహ్మడు పురోహితుడు ఎవరో ఉండి చేయడం కాదు, మన చేత చేయిస్తున్నారు. ఈ కళ్యాణం ఆచరించే పరమాత్ముడు కూడా మూల విరాట్టే. ఉత్సవ విగ్రహాలు లేనే లేవు, ఇక్కడ తెర లేదు మధ్యలో. మూల విరాట్తోనే కళ్యాణం మనందరి చేత ఆచరిస్తున్నారు. ఇన్ని వందల మంది ఈ కళ్యాణానికి హాజరైన భక్తులందరి చేత ఎలా ఆచరిస్తున్నారు? దీనికి ఒక పద్ధతి గురువుగారు కనిపెట్టి అదే చేస్తూ ఉంటారు. ఇక్కడ గురువు గారికి ఉన్న సామాజిక న్యాయం ఏమంటే, వీరికి కులాలతో పట్టింపు లేదు. ఎవరైనా విశేష భక్తి ఉన్నట్లయితే వారిని అనుగ్రహించడానికి ఆయన సదా
సిద్ధంగా ఉంటారు. గురువుగారి కళ్యాణం బుక్ చేసుకోవడం మనం ఎంతో ఆతృతంగా ఎదురు చూసి ఆయన్ని అర్థించినట్లయితే మన మీద ఎన్నో గురుతర బాధ్యతలు ఉన్నట్టే. గురువుగారు మొదట ఆ యొక్క భక్తుని ఇంటిని సందర్శించి పరిసరాలు గమనించి భక్తి ఛాయలు ఉన్నా లేదో చూసి సంతృప్తపడి ఆయన అంగీకరిస్తారు. ఆయన అంగీకరించిన తర్వాత మన తరం వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అట్టి నిర్ణీత దినంలో మన ఇంటికి విగ్రహాలని ఆయన పటాటోపం ఎన్నో పటాలని వంది మాగద దాలతో మన ఇంటికి తరలించి మొదట ఆయన శుచి శుభ్రతకు, భక్తికి, సమయపాలనకి పెద్దపీట వేసి అవన్నీ బాగున్నాయని సంతృప్తి పడిన తర్వాత విగ్రహాలు మన ఇంటికి వస్తాయి. శ్రీరాముడు మన ఇంటికి వచ్చాడంటే ఆ యాజమాన్యం ఎంతో టెన్షన్తో మళ్ళీ గురువుగారికి ఆ పటాటోపం విగ్రహాలతో సహా చేరేదాకా ఒక విధమైన ఆందోళన, బాధ్యత ఉంటుంది. కళ్యాణం జరిగే రోజు భక్తులందరూ ఆ యాజమాన్యం ఇంటికి సూర్యోదయం కాగానే తరలి వస్తూ ఉంటారు. వీరిని స్వాంతపరచడానికి, సహాయం చేయడానికి ఆంజనేయ బంటులని కొంతమందిని నియమించి వారందరి సహాయంతో ఈ కళ్యాణం ప్రారంభమవుతుంది. శ్రీరాముణ్ణి, సీతమ్మ వారిని, ఆంజనేయ స్వామిని, లక్ష్మణుని అందరినీ అభ్యంగ స్నానం చేయించి కొత్త బట్టలు ధరింపజేసే ముందు ఆ విగ్రహాలకి ఇండియాలో ఉన్న అన్ని జీవనదులు, తీర్థాల యొక్క జలాలతో అభిషేకింపచేస్తారు, అభ్యంగ స్నానం చేయిస్తారు. ఇవన్నీ యాజమాన్యం ఒకటే కాదు, అక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా వారి చేత చేయిస్తారు. ఆ తర్వాత శ్రీరామచంద్రునికి, సీతమ్మ వారికి గురువుగారు ఇచ్చిన ఉంగరంతో నామకరణం చేయిస్తారు ప్రతి ఒక్కరి చేత. ఆ తర్వాత ఆయన కన్నుల పండుగగా పెళ్లి కొడుకులా ముస్తాబై, పెళ్లి కూతుర్లా ముస్తాబు చేయించి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పెళ్లిపేటల మీద అలంకరింపజేయిస్తారు. భద్రాచలం నుంచి సంపాదించిన తెరని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మధ్యలో పట్టుకుని రామబంట్లు నిలబడుతూ ఉంటే ఆ శ్రీరామచంద్రునికి యజ్ఞోపవేత ధారణ చేయిస్తారు. భక్తులు కొంతమంది యజ్ఞోపవేతాలు తీసుకొస్తే వాటిని వారి చేతే శ్రీరామచంద్రునికి ధారణ చేయిస్తారు.
ఆ తర్వాత ముఖ్యమైన ఘట్టం ఎదుర్కోలు ఉంటుంది. భక్తుల్లో సగం మంది శ్రీరాముని తరఫున, సగం మంది సీతామ్మవారి తరఫున శ్రీరాముని యొక్క వంశ చరిత్రని, సీతామ్మవారి యొక్క వంశ చరిత్రని, పెళ్లికి ముందు జరిగే యోగ్యతల్ని సమాధానం పడేటట్టుగా వారితో ఈ ఎదుర్కోలు ఘట్టం కన్నుల పండుగగా ఉంటుంది. దళారులు లేని, పురోహితులు లేని మంగళసూత్ర ధారణ, గట్టి మేళాలు అన్నీ యథావిధిగా భక్తులందరి చేత జరిపించి వారి యొక్క భక్తుల యొక్క కుమారుడు పెళ్ళి అవుతుంది, భక్తుల యొక్క కుమార్తె పెళ్ళి అవుతుంది అన్నట్లుగా అక్కడ సీన్ క్రియేట్ అవుతుంది. మంగళసూత్ర ధారణ పిదప అక్షతలను తలంబ్రాలుగా శ్రీరాముని పాదాలకి, సీతామ్మవారి పాదాలకి తాకించి ప్రతి ఒక్క భక్తుడు తరిస్తారు. ఆ సేకరించిన తలంబ్రాలనే ప్యాకెట్లుగా తయారు చేసి ఆ సంవత్సరం అంతా సహస్రంలో పాల్గొనే భక్తులందరికీ అందజేస్తారు. ఈ గ్యాప్లో గురూజీ కొంతమందిని మహర్షుల్ని భక్తుల్ని మహర్షులుగా భావిస్తూ వారికి సన్మానించి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అలాగా ఒక 10 మందికి శాలువా కప్పి సన్మానింపజేస్తారు. ఇక్కడ రామగర్జన జరుగుతుంది. శ్రీరాముని కళ్యాణం పాటలు వినిపిస్తారు. ఎవరి చేతనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడిపిస్తారు ఆయనకి నచ్చినట్లు. ఈ కళ్యాణానంతరం భోజనాది కార్యక్రమాలు యజమాని వ్యవస్తారు. ఇవన్నీ చూడడం కాదు, చేయడం అని మనం అందరూ సంబరపడి సంతోషంతో ఈ విశేషాలని నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఆనందపడి మనం అవన్నీ నెమరు వేసుకుంటూ గురువుగారి యొక్క కెమెరా కన్ను పనిచేస్తూనే ఉంటుంది. అది తీసిన ఫోటోలను చూసుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్తాం. నేనైతే ఎక్కడా చూడలేదు ఇటువంటి కళ్యాణాన్ని. నాకున్న పరిజ్ఞానంతో ఇది నభూతో న భవిష్యతి అని అనాల్సి వస్తుంది.